పోసాని కృష్ణమురళిపై కూటమి వేధింపుల పర్వం కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పిఎస్లో బనాయించిన అక్రమ కేసు వ్యవహారంలో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు పోసాని. ఇక ఆదోని 3 టౌన్ పిఎస్లో అక్రమ కేసు నమోదు కావడంతో గుంటూరుకు చేరుకున్నారు ఆదోని పోలీసులు. గుంటూరు జైలు నుంచి పీటీ వారెంట్పై పోసానిని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు జైలు దగ్గర మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్ చెప్పండి, రాజంపేట అయిపోయింది, నరసరావుపేట అయిపోయింది, ఇప్పుడు ఆదోని, ఇంకా ఏకంగా ఇలాంటివి మొత్తం 16 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? పూర్తిగా కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం పోసానిని వేధించే కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికే ఒకే అంశం పైన 16 కేసులు, ఆయన అనుచితంగా మాట్లాడారంటూ ఆయన పైన 16 కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, ఒక కేసు కడపలో నమోదు చేస్తే మరొక కేసు శ్రీకాకుళంలో నమోదు చేశారు, మరొక కేసు నరసరావుపేటలో నమోదు చేశారు. ఇలా అనేక కేసులు ఇప్పటికే ఒకే అంశం పైన 16 కేసులు నమోదు చేశారు. మనం రాజాపేట చూసాము, అక్కడ అయిపోయింది. నరసరావుపేటలో నిన్న కోర్టులో హాజరుపరిచారు. నరసరావుపేట 2 టౌన్ పోలీసులు మొన్న ఒక కేసు నమోదు చేశారు నవంబర్ నెలలో. దానికి నిమిత్తము నిన్న నరసరావుపేట తీసుకొచ్చారు. అక్కడ నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. మళ్ళీ కోర్టులో హాజరుపరిస్తే కోర్టు 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ తర్వాత నరసరావుపేట ఏదైతే సబ్ జైలర్ ఉన్నారో మేము పోసానికి భద్రత కల్పించలేమని చెప్పడంతో పూర్తిగా ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా జైల్లో రాత్రి నుంచి పోసాని ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆదోని 2 టౌన్ పోలీసులు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా జైలుకి వచ్చారు. అక్కడ ఆదోని 3 టౌన్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ పైన ఆయన్ని ఆదోని 3 టౌన్కి తీసుకెళ్ళడానికి వచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. లోపలైతే ప్రాసెస్ జరుగుతూ ఉంది. జైలు దగ్గరికి అంబటి రాంబాబు వచ్చారు. సార్, ఏంటి పరిస్థితి? పోలీసులు ఏమంటున్నారు? ఆదోని పోలీసులు 3 టౌన్ పోలీసులు వచ్చారు, పీటీ వారెంట్ వేసి మేము తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? 3 రోజుల్లో 3 కేసులు, 3 పోలీస్ స్టేషన్లు. అంటే 67 సంవత్సరాలు ఆయనకి. నిన్న రైల్వే కోడ్ నుంచి నరసరావుపేట నుంచి గుంటూరు సబ్ జైలు, మళ్ళీ ఇవాళ ఎక్కడ అంటున్నారు? ఆదోని అంటున్నారు. ఇది ఒక 400 కిలోమీటర్లు. ఈ విధంగా 67 ఏళ్ల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని వేధించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. ఇవాళ రాత్రి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నారు. 67 సంవత్సరాలు కారులో కూర్చుని, అది కూడా పోలీస్ జీప్ ఎలా ఉంటుందో తెలుసు కదా, దానిలో తీసుకెళ్తున్నారు. అంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని వేధించాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అది నేను చెప్పలేదు. ఒకే అంశం పైన దాదాపు 16 కేసులు అంటే ఎట్లా చూస్తారు? మొత్తం 16 కేసులు పెట్టారని తెలుస్తుంది. ఒకే అంశం మీద పెట్టారనేది అంటున్నారు. దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. జనరల్గా ఇలాంటి కేసుల్లో 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్స్ ఇవన్నీ 41A ఇచ్చి వదిలేస్తారు జనరల్గా అయితే. కానీ రిమాండ్ వేసి జైలుకి పంపడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ ఇంటెన్షనల్గా పోలీస్ వ్యవస్థ ప్లస్ లోకేషు ఇద్దరు అనుకొని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అంశం. లేకపోతే ఒక వ్యక్తి మీద ఏది అంతర్జాతీయమైనటువంటి నేరం ఏమైనా చేశాడా? 16 కేసులు. మీడియాలో మాట్లాడినందుకు 16 కేసులు పెట్టారు. ఇప్పటికి ఈ వెలుగులోకి వచ్చినాయి. 16 కేసులు తిప్పుతానే ఉంటారు. ఒక 2-3 నెలలు ఆయన హెరాస్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా లోకేష్ గారి నాయకత్వంలో, పోలీసుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని లీగల్గా వీఆర్ గోయింగ్ టు ఫైట్. సార్, మొన్న ఓబులాపురం నుంచి ఇక్కడి నుంచి నరసరావుపేట వచ్చారు, ఈరోజు ఇక్కడి నుంచి ఆదోని 100 కిలోమీటర్లు తిప్పుతూ ఉన్నారు. ఆయన హెల్త్ కూడా బాగాలేదని. అదేగా నేను చెప్పింది అదే. 67 సంవత్సరాల వృద్ధుణ్ణి ఈ రకంగా ట్రావెల్ చేయటం ద్వారా వేధించాలని, ఆయన ఆరోగ్యాన్ని మరింతగా ఇబ్బంది పెట్టాలనేటువంటి పద్ధతుల్లో జరుగుతున్నటువంటి అంశం ఇది. ఎందుకన్నా చెప్పేది ఇంకేమైనా ఉంటే అడుగు చెప్తాను. సో ఇదంతా ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ లోకేష్. అది జరుగుతున్న వ్యవహారం. ఖచ్చితంగా మొన్న హోంమంత్రి చెప్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ వాళ్ళు ఎవరు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఇంకంతకన్నా ఏముంటుంది రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఒక కేసులో 16, ఒక వ్యక్తి మీద 16 కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పి అతన్ని వేధించాలి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. భయపెట్టాలి, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ భయపెట్టేటటువంటి కార్యక్రమం అది చేస్తున్నటువంటి అంశం.
పూర్తిగా మనం చూస్తున్నాము ఆదోని పోలీసులు అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏదైతే పీటీ వారెంట్ ఉందో దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని జైలర్కి చూపిస్తూ ఉన్నారు. దాదాపు మరొక పావు గంటలో పీటీ వారెంట్ పైన ఆయన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆదోని 3వ టౌన్కి 3rd టౌన్ పోలీస్ తీసుకెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు.